హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను మురుకులు చేస్తున్నా. ఇవి చాలా క్రంచీగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. చాలామందికి మురుకులు చేస్తే మరి గట్టిగా వస్తాయి కదా. ఇక్కడ నేను చెప్పే ఈ కొలతలతో కనుక మీరు చేసినట్లయితే చాలా బాగా వస్తాయండి. చాలామందికి మురుకుల్లో శనగపిండి కలిపితే గ్యాస్ ప్రాబ్లం అని తినరనమాట. ఇక్కడ నేను శనగపిండి కలపకుండా చేస్తున్నా. దీనివల్ల గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. మురుకులు మంచిగా రావాలని చాలామంది వంట సోడా వేస్తుంటారండి. వంట సోడా హెల్త్కి అంత మంచిది కాదు. నేను ఇక్కడ వంట సోడా వేయట్లేదు. వంట సోడా వేయకపోయినా కూడా మన మురుకులు గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి. మరి టేస్టీగా క్రంచి మురుకులు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా బియ్యంలో రాళ్ళు ఏమన్నా ఉంటే మంచిగా ఏరుకోవాలి. ఇక్కడ నేను అర్ధ షేర్తో పోస్తున్నా, 2 అర్ధ షేర్లు పోస్తున్నా. అంటే మీరు 1 కేజీ పోసుకోండి, నాకు 1 షేర్ అనమాట. ఇక్కడ నేను 1/2 షేరు పుట్నాల పప్పు పోస్తున్నా. అంటే మీరు 1 కేజీ బియ్యం తీసుకుంటే 1/2 కేజీ పుట్నాల పప్పు తీసుకోండి. ఇక్కడ నేను గిన్నెకి ఇచ్చాను చూడండి, పిండి ఇలా పట్టించుకున్నాను. ఆ తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పిండిని పోసుకొని ఇలా సమానంగా అనుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వాము, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేస్తున్నా. మీకు నువ్వులు ఇష్టమైతే నువ్వులు వేసుకోండి, నువ్వుల ప్లేస్లో జీలకర్ర వేసుకోండి నువ్వులు లేకపోతే. తర్వాత మీ రుచికి సరిపడా కారం, నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నా. ఇక్కడ నేను 10 రూపాయలవి దుర్గ నెయ్యి తీసుకున్నా. ఇవి నాకు 3 ప్యాకెట్లు సరిపోయిందండి. ఇక్కడ 2 చూపించాను, ఆ తర్వాత ఇది ఒకటి. 3 ప్యాకెట్లు చింపి ఇలా ఒక బౌల్లో పోసుకొని ఇవి కరిగేదాకా పొయ్యి మీద పెట్టుకొని కరిగించుకోవాలి. చూడండి, ఈ పిండి బౌల్లో పోయాలి. అయితే మీరు నెయ్యి కాకుండా నూనె కూడా పోయొచ్చు అనమాట. ఇలా మంచిగా చేయితో ఇది మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలా అంటే ఇలా ఉండలాగా రావాలి. మీకు ఉండలాగా రాకపోతే ఇంకొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ వేడి చేసుకొని పోసుకొని చెక్ చేసుకోండి, అప్పుడు ఉండలాగా వస్తుందా రావట్లేదు. తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇవి చల్ల నీళ్ళండి, వేడి నీళ్ళు కాదు. కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత చూడండి, పిండి అనేది ఎంత మంచిగా ఎంత స్మూత్గా ఉందో ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి మీద ఒక పల్చటి తడిబట్టను ఇలా కప్పేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయికి సగం నూనె పొయ్యాలి, నిండుగా పొయ్యొద్దు, మనం మురుకులు వేసినప్పుడు పొంగుతుంది. తర్వాత ఇక్కడ నేను మురుకుల పావు తీసుకొని దీనికి ఆయిల్ రూసుకుంటున్నా. ఈ ప్లేట్ తీసుకుంటున్నా నేను, ఈ ప్లేట్తోనే అయితేనే మంచిగా వస్తాయి. తర్వాత ఈ ప్లేట్ ఈ మురుకుల పావులో వేసేసుకొని ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఈ పిండిని కొంచెంగా తీసుకొని ఇలా పొడుగ్గా అనేసి ఈ మురుకుల పావులో వేసేసి ఈ మూతని పెట్టేసుకోవాలి. అయితే ఆ తర్వాత ఈ పిండి మీద బట్ట మనము ఈ పిండి అయిపోయే వరకు బట్ట మూసుకొని ఉండాలండి. ఇక్కడ నూనె వేడైపోయింది. మీడియం మంట మీద ఇప్పుడు ఇలా చిన్నగా వేసుకోవాలి. మీరు మొత్తము ఎక్కువ వేసుకోవద్దండి, అవి సరిగ్గా వేగవు. అందుకని 2 కానీ 3 కానీ ఇలా చిన్నగా వేసుకోవాలి. ఇక్కడ నురగలాగా వస్తుంది కదండి, ఆ నురగ అనేది తగ్గాలి. తగ్గితే అప్పుడు మనకు వేగినట్టు. మీడియం మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు నేను తిప్పేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ కూడా ఈ చిన్న బుగ్గలు అనేవి తగ్గిపోయినాయి. ఇప్పుడు తీసేస్తున్నా. మంచిగా వేగిపోయినాయి. గరిటెతో ఇలా అంటే నూనె అనేది ఇందులో పడుతుంది. తర్వాత ఇప్పుడు నేను పెద్దగా వేస్తున్నా అనమాట. అలా చిన్నగా వేసుకోవచ్చు, ఇలా పెద్దగా వేసుకోవచ్చు అని చూపిస్తున్నా. అక్కడ కాలిన తర్వాత మళ్ళీ తిప్పేస్తున్నా. నేను తిప్పేసి చూడండి ఎంత బాగుందో చూడడానికి. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఇలా పెద్దగా ఉంటే. ఆ తర్వాత మీరు ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. ఇలాంటి గరిటెగానే ఉంటే కొంచెం ఆయిల్ దీని మీద రాసేసుకొని ఇప్పుడు ఈ మురుకుల పిండిని దీని మీద ఒత్తేసుకోవాలి. ఇలాగా ఒత్తేసుకొని దీన్ని తీసుకుపోయి ఆ వేడిగా ఉన్న నూనెలో ఇలా మెల్లగా తిప్పేయాలి. తిప్పేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కాల్చుకొని తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈసారి మీరు ఈ కొలతలతో చేసుకోండి. ఇవి గాలి చొరబడినాయి ఒక డబ్బాలో పెట్టుకుంటే మీరు 1 నెల పాటు ఫ్రెష్గా తినొచ్చండి. మురుకుల్ని ఎప్పుడైనా పెద్ద మంటతో కాల్చొద్దు. పెద్ద మంటతో కాల్చితే తొందరగా కాలిపోతాయి, అవి లోపల ఉడకవు. చిన్న మంటతో కాల్చొద్దు, మీడియం మంట మీదనే కాల్చాలి మురుకుల్ని ఎప్పుడైనా. మురుకుల్ని తక్కువసేపు వేంపితే ఈ మురుకులు అనేటివి మెత్తగా ఉంటాయండి. తర్వాత ఎక్కువసేపు వేపితే గట్టిగా ఉంటాయి. అందుకని కొంచెం గోల్డ్ కలర్ రాగానే మీరు తీసేసుకోవాలి. మరి ఈ కొలతలతో ఈసారి మురుకులు చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీ ఇంట్లో అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మరి నచ్చాయా? నచ్చినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట వస్తుంది, గంటను కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీకు ఎలా వచ్చాయి అనే విషయాన్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు.